సార్ నేను బయలుదేరుతాను. బయలుదేరుతున్నావా? పట్టుకో 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 పట్టుకో. నీకో నమస్కారం. ఇప్పుడు నాకు మనశ్శాంతి. 4 రోజులు ఉంటానన్న 6 రోజులకే బయలుదేరుతున్నావు చూడు, సంతోషం. వెళ్ళిరా బాబు. కరెక్ట్. 4 రోజులు ఉంటానన్నవాడు 6 రోజులకే వెళ్ళిపోతున్నందుకు సంతోషపడతాడు. కానీ 4 రోజులు ఉండి చెయ్యవలసిన పనిని 6 రోజుల్లో ఫినిష్ చేసి. ఏంటది? ప్రియా, మనం ఆ రోజు రాత్రి మనిద్దరం లవ్స్ గురించి మాట్లాడుకున్నాము. మీ నాన్నకి చెప్పలేదు. డాక్టర్, మీ కళ్ళ చూడు నా రూమ్ లోనే వదిలేసారు. దీని సంగతి తర్వాత, ముందు ప్రియ లవ్ గురించి చెప్తాను. ఏరా, నీకెంత ధైర్యం లేకపోతే నా కూతురు లవ్ గురించి నాకే చెప్తావా? ఇదేంటండి, మీ కూతురు లవ్ గురించి మీకు చెప్పక ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, హిందూ, ఎక్స్ప్రెస్, స్వాతి, అభిసారిక, వండర్ వరల్డ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటావా? ఏవే అసలు వీడు ఎవరో, ఏ ఊరో, ఏ కులమో తెలియకుండా 6 రోజులకే విడిపోతా. సార్ ఒట్టి టెన్షన్ పార్టీలో ఉన్నారే. మీ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పాను కానీ నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ప్రియ లవ్ చేస్తోంది డాన్స్ ప్రొఫెసర్ విశ్వనాథ్ని. విశ్వనాథన్నే. పిల్లవాడు చదువుకున్నవాడు, గుణవంతుడు, పైగా మీ అమ్మాయిని ప్రేమించినవాడు. ఆ రోజు రాత్రి ప్రియతో వేళ్ల ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. మరుసటి రోజు విశ్వనాథ్తో కూడా ఈ విషయం మాట్లాడాను. మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ప్రియని తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీరు కూడా బాగా ఆలోచించండి. వంశం గింశం అంటూ లక్షణమైన సంబంధాన్ని వదులుకోకండి. తల్లకిందులుగా ఎన్నాళ్ళు తపస్సు చేసినా అటువంటి కుర్రాడు దొరకడు. లగ్గాలు పెట్టుకున్న తర్వాత నాకు శుభలేఖ పంపండి. కావాలంటే మీ రెండో అమ్మాయిని. అయ్యా, నేను తప్పకుండా శుభలేఖ పంపుతాను. వెళ్ళిరండి అయ్యా. నిజంగా? నిజంగా. ఎవరినో మర్చిపోయానే. స్వర్ణ. నా ప్రాణం పోయినా నా ప్రాణంతో నేను మాట్లాడమను. చొక్కా అంట చొక్కా తిరగేసేసుకుని ఇంతకాడికి చించుకునేసుకోవచ్చు కదా. మళ్ళీ దానికి పెద్ద స్టైల్ ఒకటి. నీ బాబుగాడి సుత్తా? నా డబ్బు ఎండి కాసు ఏం పడం, మై మనీ. నా చొక్కాని చించి వేసుకుంటాను, చించకుండా వేసుకుంటాను. నీకెందుకు ఎక్కువ? పని పాప, ఇదేంటి తిరగల్లా తిప్పుకుంటూ వచ్చి ఇతరుండగా నా కంట్లో పడింది. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రికి దీన్ని కోండి పెట్టిన లటక్కని పట్టేయాలి. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఏది టూ మచ్? కోడి కోడి ఏ లేదు, నన్ను కోడి అడిగాడు, నేను కొనివ్వలేదు. కోపం వచ్చి నీకు కంప్లైంట్ చేశాడు. చెప్పండి. అయ్యా, రాజాది రాజా, అరుణాచల, నరసింహ, దళపతి, ముత్తన్న, నువ్వు బయలుదేరన్నా. కలిసిమెలిసి ఉన్న కాపురాన్ని కంపు కొట్టించగా నాయన. నువ్వు బయలుదేరన్నా. నువ్వు బయలుదేరి నాయన. ఏం లేదు, నువ్వు పాలు దాగి చిక్కిపోయావంట, బూస్ట్ దాగి బలవమంటున్నాడు. అంతే అంతే. ఏంటి? ఒక చిన్న సామెత చెప్పి బయలుదేరు. వెనకటికి అష్టవంకర్లున్న అవిటివాడు 8 భార్యలు కావాలన్నా